అమెరికా ఇరాన్ మధ్య తాత్కాలిక శాంతి ఒప్పందం పూర్తిగా అటకెక్కింది. దాడులు ప్రతిదాడులతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని రోజులుగా ఇరాన్ పై రాత్రి వేళల్లో దాడులు చేస్తున్న అమెరికా తాజాగా పగటిపూట కూడా విరుచుకుపడింది. ఈ దాడుల్లో 7 ఇరాన్ సైనికులు మృతి చెందారు. 260 మందికి పైగా గాయపడ్డారు. నౌకాదళంతో హర్ముజ్ లో ఇరాన్ దిగ్బంధనాన్ని అమెరికా మళ్లీ మొదలుపెట్టింది. తమతో చర్చలను మళ్లీ ప్రారంభించకపోతే వచ్చే వారం విద్యుత్ కేంద్రాలు, వంతెనలను లక్ష్యంగా చేసుకుంటామని అమెరికా డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అయితే ప్రస్తుతానికి చర్చల ప్రతిపాదననేది లేదని ఇరాన్ స్పష్టం చేసింది. తాత్కాలిక అవగాహన ఒప్పందాన్ని అమెరికా చాలాసార్లు ఉల్లంఘించిందని ఆరోపించింది. అందుకే ఒప్పందం నుంచి వైదొలుగుతున్నామని ప్రకటించింది. ఇరాన్ పై అమెరికా దాడులను కొనసాగించింది. సిస్టాన్, బలూచిస్తాన్ ప్రావిన్స్ లోని 388వ మెకనైజ్డ్ ఇన్ఫాంట్రీ బ్రిగేడ్ బ్యారక్లపై 13 క్షిపణులను ప్రయోగించింది. అక్కడ 7 ఇరాన్ సైనికులు మరణించారు, పలువురు గాయపడ్డారు. నిర్బంధ విధానంలో సైన్యంలో చేరిన వారు కూడా మృతుల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ మరణాలతో ఇటీవల రోజుల్లో అమెరికా దాడుల కారణంగా తమ దేశంలో మృతి చెందిన వారి సంఖ్య 35 దాటిందని ఇరాన్ తెలిపింది. హర్ముజ్ లో వ్యూహాత్మక కేంద్రంగా పనిచేసే గ్రేటర్ టెన్బ్ దీవిని లక్ష్యంగా చేసుకుని అమెరికా దాడులు చేస్తుంది. ఆ దీవిని స్వాధీనం చేసుకుంటే జలసంధిని తమ నియంత్రణలోనే ఉంచుకోవచ్చని భావిస్తుండటంతో విశ్లేషకులు చెప్తున్నారు. తమ దిగ్బంధనాన్ని దాటి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించిన 2 వాణిజ్య నౌకలను అడ్డుకున్నట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. అమెరికా దాడులకు ప్రతిగా బహ్రెయిన్, కువైట్, జోర్డాన్లపై క్షిపణులు, డ్రోన్లను ఇరాన్ ప్రయోగించింది. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సిచ్యువేషన్ రూమ్ లో సమావేశం ఏర్పాటు చేశారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో, రక్షణ మంత్రి పీట్ హెగ్సెతో పాటు పశ్చిమాసియా పరిణామాలపై చర్చించారు. హర్ముజ్ లో అమెరికా నౌకాదళం దిగ్బంధనానికి దిగటంపై ఇరాన్ కు చెందిన ఇస్లామిక్ రివాల్యూషనరీ గార్డ్ కోర్ తీవ్రంగా స్పందించింది. పశ్చిమాసియా నుంచి ఇంధన ఎగుమతులను తాము పూర్తిగా అడ్డుకుంటామని హెచ్చరించింది. అమెరికా దురగతలు ముగిసే వరకు హర్ముజ్ మూసివేసే ఉంటోందని ఐఆర్జీసీ స్పష్టం చేసింది. ఒమన్ తీరంలో ఇరాన్ దాడి కారణంగా గల్లంతైన భారతీయ నావికుడు మృతి చెందినట్లు దుబాయ్లోని భారత రాయబారి కార్యాలయం నిర్ధారించింది. మృతదేహం లభ్యమైందని తెలిపింది. మృతిని మహారాష్ట్రలోని పూణేకు చెందిన హెరెంబ్గా గుర్తించారు. సైప్రస్ పతాకంతో ప్రయాణిస్తున్న ఎంవీ జిఎఫ్ఎస్ గెలాక్సీ నౌకపై ఇరాన్ ఈ దాడి నెల 12న దాడి చేస్తుంది. అందులో 11 మంది భారతీయ సిబ్బంది ఉండగా హెరెంబ్ మినహా మిగిలిన వారంతా సురక్షితంగా బయటపడినట్టుగా తెలుస్తోంది.